ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. సాధువులను దర్శిస్తే పుణ్యం లభిస్తుందని, వారిని సేవిస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. అటువంటి సాధు సంతులలో ఒకరు అఘోరాలు. అఘోరాలకి నాగు సాధువులకి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి? ఈ అఘోరాలు ఏం చేస్తూ ఉంటారు? ఈ వివరాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు శివరుద్ర స్వామీజీ. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా, చెప్పు తల్లి. స్వామి, మొదటి ప్రశ్న మాకు ఉన్న సందేహం అది. శివరుద్ర సాధువు అంటే ఎవరు? అఘోరానా, గురూజీనా? అసలు మీరు ఎప్పుడు ఈ రకంగా మారారు, ఎందుకు? చూడమ్మా, అఘోరా సాధువులు, నాగ సాధువులు, తర్వాత శివ సాధువులు భూమండలంలో ఇవే ఉన్నాయి. స్వాములు అనేవాళ్ళు లేరు ఒకప్పుడు, ఈ మధ్య వచ్చింది ప్రాచుర్యత. మేము సాధువులం. ఎలాంటి సాధువులం అంటమ్మా, కుటుంబాల గురించి పనిచేసే వ్యక్తులు, ముఖ్యంగా సౌభాగ్యవతుల గురించి చెప్పే విషయాలు. నా దగ్గరికి వచ్చే రోజు 60 నుంచి 150 మందిలో అమ్మ ఆడవాళ్ళే ఎక్కువ వస్తారు. ఒకటి భార్యాభర్తల విషయం మాట్లాడడానికి, రెండవది ఉద్యోగం, ఆరోగ్యం, సౌభాగ్యం గురించి. చాలా దగ్గరగా నేను ఇంటికి సంబంధించిన విషయాలు మానిటర్ చేస్తాను. మీరన్న ఈ మాటలో నేను ఒక శివ సాధువుని అంటే మేము ఇంటికి సంబంధించిన పనులలోనే నిమగ్నమే ఉంటాం. ఏ పూజ చేసినా, ఏ వివరణ ఇచ్చినా కూడా. అయితే మా ఈ యొక్క వివరణకి మేము రావడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే అమ్మ, చిన్ననాటి నుంచి దైవం మీద భక్తి ఉన్నదని చాలామంది చెప్తారు. మీకు కూడా భక్తి ఉంది. కాకపోతే మమ్మల్ని ఎక్కువ శాతంగా ఆ దారికి మళ్లించిన సందర్భాలు ఎక్కువ శాతంగా ఎలా ఉన్నదంటే అమ్మ, మాలలు వేసే కార్యక్రమాలు ఉండేవి. సంవత్సరానికి ఒకసారి వేస్తాం మనం. మండల దీక్ష అంటారు, అర్ధమండల దీక్ష కూడా ఉంటుంది. ఈ దీక్షా నియమాలు అనేది నేను ఎక్కువ శాతంగా పాటించేవాడిని. 13-12 ఏళ్ళు అవుతున్నప్పటి నుంచి గడిచిన దాంట్లో చూస్తూ వస్తే అమ్మ, ప్రతిసారి ఒక లక్ష్యం ఏంటంటే, నేను ఈ స్థితికే రావడానికి గల కారణం, ఒకసారి మాల వేసినప్పుడు ఒక పురాణాన్ని చదవడం అన్నమాట. భగవద్గీత చదువుకోవడం, లేదా శ్రీ పురాణాల్లో చూడమ్మా దేవి పురాణం రాసి ఉంది, ఈ అష్టాదశ శక్తి పీఠాలది. శివ పురాణం రాసి ఉంటుంది. శివ పురాణాన్ని నేను ఇప్పటికీ చాలాసార్లు చదివేశాను. అలా చదువుతూ అంటే మైండ్ ఫ్రీజ్ అయిపోయింది. ఎలా ఫ్రీజ్ అయిందంటే అమ్మ, ఒక మానవ శరీరం ఏ విధంగా అలవాటు చేసుకోవాలి ఏంది. ఇప్పుడు ఈ మధ్య ఒక చిన్న బాలుడి ద్వారా తెలిసిన విషయం ఏంటంటే అమ్మ, సందర్భం అడిగారు కాబట్టి చెప్తున్నాం. శివరుద్ర ఇలా కావడానికి గల కారణం, ఒక విషయం ఎందుకు వచ్చింది, సాధువా, అఘోరా, నాగ సాధువు అని చాలామంది సందేహాలు. ఆ వివరణకు బ్యాక్ వెళ్తే అమ్మ, ఒక మానవ శరీరాన్ని ఏ విధంగా ఉపయోగించాలో రాసి ఉన్నది కాబట్టి పురాణాలు చదవాలి. మనం ఒక వస్తువు కొనుక్కొచ్చుకుంటాం, దాంట్లో రాసి ఉంటుంది హౌ టు యూజ్ అని. అలాగే ఒక శరీరాన్ని ఏ విధంగా యూజ్ చేయాలని రాసి ఉన్నదే గ్రంథాలు. మంచి చెడు, మర్యాద, అన్నదానం, ఉపవాసాలు, లేకపోతే ఏదైనా సౌభాగ్యం, ఇల్లు, పిల్లలు, సంసారం అనేది అంతా రాసి ఉండేది. నరహలి, హింస, అహింస, ఇవన్నీ రాసి ఉండేది గ్రంథాలు కదమ్మా. భగవద్గీత తీసుకో, ఒక ఖురాన్ తీసుకో, ఒక బైబుల్ తీసుకో, ఇంకే గ్రంథాలు తీసుకున్నా కూడా ఒక శరీరాన్ని ఏ విధంగా వాడాలని రాసి ఉన్నది ఒక గ్రంథాలు చదవడం వల్ల ముఖ్యంగా ఈ శరీరానికి ఈ అవకాశం వచ్చింది. ఎందుకు వచ్చింది? నేను ఒక ఫార్మాసిటికల్ కంపెనీలో ఎంటైర్ ఒక స్టేట్కి ఇన్ఛార్జ్లా కూడా చేశాను నేను ఒకప్పుడు సందర్భంలో. జీతము అదంతా బాగానే ఉండేది. ఇన్షర్ట్ వేసి, షూ వేసుకొని మంచిగానే బండి మీద పోయి అన్నీ చేసుకునే వాళ్ళం. సంవత్సరం వచ్చేసరికి ఏంటంటే మనం ఆ 47 రోజుల దీక్ష తీసుకునేది నేనేం చేస్తాను అంటే 2 పౌర్ణమిలు 2 అమావాస్యలు తీసుకుంటాను. ఈ అందరు సాములలాగా తీసుకొని నేను. అందరు ఏం చేస్తారంటే 47 రోజులు కార్యక్రమం, 47 రోజుల తర్వాత వాళ్ళు వెళ్ళేసి అక్కడ గంగా స్నానం చేసి వస్తారు. నాది అలా ఉండకపోయేది. 2 నెలల్లో ఖచ్చితంగా 2 అమావాస్యలు చూసేవాడిని, 2 పౌర్ణమిలు చూసేసి నేను 3వ పౌర్ణమి కానీ అమావాస్య కానీ వస్తున్న తరుణాన్ని వెళ్ళేవాడిని. కంప్లీట్గా అక్కడే మైండ్, బుక్స్ చదువుకోవాలి, ఇది చేయాలి, చెప్పాలి. ఎవరితో మాట్లాడితే కూడా మిత్రమా అని మాట్లాడాలి, అమ్మ తల్లి అని మాట్లాడాలి. నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్న ఎక్కువ శాతంలో కూడా తల్లి అమ్మ అని అన్న. ఈ విషయ వివరణలో నాలికని కంట్రోల్ చేసుకోవాలి ముఖ్యంగా, తర్వాత శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనము సమాజంలో ఉండాలి అని అంటే కుదరదు. ఏదో విధంగా మనం పోతున్న దారిలో కూడా ఎవడో వచ్చేసి ఏదో చేస్తాడు. కాబట్టి గుడికి సంబంధించిన ప్రాంతాల్లో ఎక్కువ ఉండాలి. తీర్థ విహార యాత్రలకి తప్పితే మీరు అన్నట్టుగా ఇంక సైడ్ సీయింగ్కి ఇంతవరకు మేము వెళ్ళలేదు. గుడికే వెళ్తారు. ఇక్కడ వెళ్ళాలంటే 3 రోజులు వెళ్ళాలన్నా, 30 రోజులు వెళ్ళాలన్నా గుడికే వెళ్ళడం. అలా వెళ్తూ వచ్చిన తరుణమే ఈ శరీరానికి ఒక దారి తీసిన తర్వాత అమ్మ జ్ఞానాన్ని సంపాదించుకోగలిగాను. ముఖ్యంగా చదివిన దాన్ని
మీకు మీరు ఇందాక అడిగిన ప్రశ్నలలో అన్ని వివరణలు ఎందుకు చెప్పానంటే అమ్మా, నేను ఎన్నిసార్లు వాటిని పఠించి ఉండవచ్చు, ఎన్నిసార్లు నేను క్షుణ్ణంగా రుజువులు చేసుకుండవచ్చు. ఒక భగవద్గీత కానీ, ఒక పురాణం కానీ, ఏదైనా శివపురాణం. ఎందుకు శివపురాణం అనేది? పురాణాలు చదవాలని ఆ ఇంట్రెస్ట్ ఎప్పటి నుంచి ప్రారంభం? ఇప్పుడు దీనికి కారణాలు ఉండవచ్చు, కారణ జన్మలే అనవచ్చు. ఇప్పుడు ఎన్నో ఉంటాయి. ఓ దత్తాత్రేయుడు ఉన్నాడు, శ్రీ 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 జగద్గురు ఆదిశంకరాచార్యులు ఉన్నారు. ఇలా ఉన్నారంటే పరమాత్ముడి ఆజ్ఞలో ఆ టర్న్ అక్కడికి ఇచ్చాడేమో, మలిపాడేమో. ఇప్పుడు నా వల్ల చాలామంది చాలామంది వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఆనందంగానే ఉన్నారమ్మా. ఇప్పుడు కొంచెం బాడీ ఎమోషనల్ అయితే లేదు స్వామి, గురువుగారు ఇలా ఉంది అని చెప్పేవాళ్ళు, కొంచెం భయం తగ్గిందనే వాళ్ళు, పూజా నియమాల్లో ఉన్నా ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు. అంటే నా మాటలకి ఆ విలువ ఉందని అర్థం కదా అక్కడ. ఇప్పుడు ఒక మాట చెప్పినప్పుడు ఒక వ్యక్తి మారడమే మనం సాధించిన శక్తికి విలువ. అంటే మీరు మాటలతో మోటివేట్ చేస్తారా, లేకపోతే వాళ్ళకి సంబంధించిన మంత్రం, పూజలు చేస్తారా? యంత్రం, తంత్రం, మంత్రం. యంత్రం అనేది ఏంది, మంత్రం అనేది ఏంది, తంత్రం అనేది ఏంది? ఒక యంత్రంతో కట్టేది చేతిలో ఉంది కదా, దీంట్లో రుద్రాక్షలు ఉంటాయి, తాడు, నల్ల తాడు ఉంటుంది, దీంతో కట్టేది ఒక శక్తి అమ్మ. మంత్రంతోనే అని అంటే చూడండి, మనం నోటితో చదివేది, ఇలా కొన్ని ఉంటాయి. ఇప్పుడు చూడండి, తంత్రం అంటే తనువు అంటే మనసుతో చేసేది. ఈ 3 శక్తుల్ని నిక్షిప్తం చేసేది ఒక గ్రంథాలయం. అంటే ఇవన్నిటితోనే రాసే భక్తులు. ఇప్పుడు ఒక ఆయుధంతో చేసే పూజలు వేరు, ఒక నోటితో చేసే మంత్రాలు వేరు, మనసుతో చేసే మంత్రాలు వేరు. ఏవి చేయాలన్నా కూడా ఒక వ్యక్తి మన ముందు కూర్చోకపోతే చేయలేము. ఇదైతే ధర్మంలో మనం దైవ కార్యక్రమాలకు చేసేదే ముఖ్యమైనది. ఇప్పుడు ఈ శరీరాన్ని అవతల వ్యక్తి ఎందుకు వినాలి? నాలాగా ఇలాగే వేషధారణ వేసుకున్న 100 మంది ఉన్న వాళ్ళు, వాళ్ళ మాట కూడా వినవచ్చు కదా. మన మాట ఎందుకు వినాలి, మనతోనే ఎందుకు చేయాలంటామో, వాళ్ళు మనతో ఒకసారి మాట్లాడిన తర్వాత ఫలితాన్ని, ప్రయోజనాత్మకమైన విషయాన్ని తెలుసుకున్న తర్వాతే మన దగ్గరికి మళ్ళీ వస్తారు కదా. రిపీటెడ్గా మన దగ్గరికి మనుషులు వస్తున్నారు అని అంటే మంచి జరుగుతున్నదని అర్థం. ఒకటి, నీ మాట బాగలేనప్పుడు నీ శరీరంలో ఉన్న పుణ్యం ఎవరు చూస్తారమ్మా? నేను వచ్చి మీతో మాట్లాడినప్పుడు నీవు ఒక చిరునవ్వు నవ్వి ఎలా ఉన్నారు, తిన్నారా, చాలా రోజులు కలవగా అన్న ఒక మాట ముచ్చట మీరు మాట్లాడనప్పుడు మీరు ఎంత మంచి అలంకరణ చేసుకుంటే మీకు ఒక విలువని ఎలా ఇవ్వాలి? నేను మర్యాద లేకపోతే అయితే కూర్చోరు కదా. ఒక స్త్రీని స్త్రీలాగా, ఒక వచ్చిన వ్యక్తిని ఒక సమస్య పరిష్కారానికి ఇచ్చిన ఒక స్నేహితుడిలాగా స్వీకరించడం మొదట మాకు అలవాటు. ఆ తర్వాత మీరన్న ఈ యొక్క శివరుద్ర ఈ విధంగా కంప్లీట్గా మారడానికి గల ముఖ్యమైన కారణం ఒకటి సందర్భం, ఒక చిన్న సందర్భం ఏంటంటే అమ్మ, కుటుంబాలు చాలా 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 చిన్న ఓపికలతో కోల్పోతున్నారు. మీరు అన్నారు కదా మాటలతో ఇలా చేస్తారు స్వామి అన్నారు కదా, మరి ఇన్ని మాటలు చెప్పేవాడే లేడు కదా. ఇంకో విషయం ఏంటంటే, నేను మాటలు తక్కువ చెప్తా, అవతల వ్యక్తి బాగా చెప్పినవి వింటాం. చెప్పుకుంటే వినేటోళ్ళు లేరమ్మా ఈ రోజుల్లో. బాగా గమనించండి, ఒంటరితనంగా ఎంతమంది ఆడవాళ్ళు, ఎంతమంది యువకులు ఎన్ని ఫీల్ అవుతున్నారు తెలుసా అమ్మ? దే ఆర్ నియర్ టు ది డెత్ లాగా వెళ్ళిపోయారు వాళ్ళు, సుసైడ్స్కి వెళ్తున్నారు. చెప్పేవాడు, బాధ చెప్పేవాడు వినేటోడు లేకపోతే మీకు ఇబ్బందే కదా. పోనీ ఆనందానైనా చెప్పుకునేటోడు కావాలి కదా. స్నేహితుడు లేడు, మంచోడు లేడు, నమ్మినవాడు వెన్నుపోట్లు పొడుస్తున్నాడు. మరి అవతల వ్యక్తి చెప్తూ ఉంటే వినేటప్పుడు ఆ స్వామి కరెక్ట్గా విని కరెక్ట్గా మార్గం ఇచ్చాడు అన్న మార్గమే శివరుద్ర సాధువు. ఈరోజు ఎడ్యుకేషన్ చేసాం, మేము డిగ్రీ చేశాను, పీజీ చేశాను, ఇవన్నీ చేశాను కాబట్టి గ్రంథాలన్నీ చదవగలుగుతున్నాం. ఓ కంపెనీలో జాబ్ చేసాం. ఇప్పుడు నేను కూడా కూటి కోసమే చదువుకున్నా. నాకు పెళ్ళి అయింది. మొదటి పేరు నాది నరేష్, నగరకంటి నరేష్. విద్యాబుద్ధులు అన్నింటిలో సంపాదించిన తర్వాత శివరుద్ర అనేది నా బిరుదు. శివరుద్ర అని పెట్టుకున్న తర్వాత అన్ని కార్యక్రమాలు ఇక దైవానికి సంబంధించింది. చాలామంది ఫోన్ చేసినప్పుడు స్వామి ఇట్లా సమస్య ఉంది అంటే అమ్మ, ఒక వ్యక్తి 3 గంటలు ఫోన్లో మాట్లాడితే విన్నా, ఆవిడకి 3 గంటలు వినాల్సిన అవసరం లేదు, ఎక్కడో ఉంది. ఆ మాట అంతా విన్న తర్వాత ఆవిడ మళ్ళీ ఒక నెల రోజుల తర్వాత నన్ను వచ్చి కలిసింది. 3 గంటలు మీరు మాట్లాడిన తర్వాత కొంచెం బాధ తగ్గింది అని అంటారు. మరి ఇంట్లో భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఊర్లో మనుషులు అందరూ ఉన్నారు కదమ్మా. ఎవరికి చెప్పాలో వాళ్ళకి చెప్పగలుగుతాం, అందరికీ చెప్పలేము. అది అయితే సాధు పుంగవులు అనేవాళ్ళు సమాజానికి ఏం దూరంగా ఉండరు, ఆలయాల్లో నివసిస్తూ ఉంటారు. సో మీరు అన్నట్టుగా అందరినీ మోటివేట్ చేస్తూ ఉంటారు, మంచి చెడు అన్నీ చెప్తూ ఉంటారు అన్ని పురాణాల నుంచి. మరి అఘోరాలు అంటే ఎవరు? వీళ్ళకి సాధువులకి ఉన్నటువంటి ఆ డిఫరెన్స్ ఏంటి? అఘోరాలంటే చూడమ్మా, ఒక సాధు లక్షణానికి మనం కొంచెం డీప్గా వెళ్ళాలి. కారణజన్ముడు దత్తాత్రేయుడు దగ్గరికి వెళ్దాం. దత్తాత్రేయుడు పేరు విన్నారుగా. అసలు దత్తాత్రేయుడు ఎవరు అనేది చాలామందికి తక్కువ శాతం తెలుసు. ఆయన గారు దత్తాత్రేయుడు వచ్చేసి గురుస్థానం, అఘోరాలకి, సాధువులకి, స్వాములకి, నాగసాధువులకి గురువు. ఆయన పెట్టిందే ఈ యొక్క నియమ నిబంధనలు. అఘోర, నాగసాధువు, స్వాములు, తర్వాత శివ సాధువులు, ఇంకేదైనా మాలలో వేసుకున్న వాళ్ళు భక్తిలో హనుమంతుడు తీసుకొనివ్వండి, అమ్మవారు తీసుకొనివ్వండి, ఎవరిదైనా
ఈ తరుణాలు తెలుసుకోవాలి మైక్రో లెవెల్లో. మీరు అడిగిన ప్రశ్న నేను కొంచెం వివరించి చెప్పాల్సిన అవసరం ఉంది. ఓ రోజు ఒక క్షణం ఏమైందంటే అమ్మ, దత్తాత్రేయుడు పుట్టిన ఈ భూమండలంలో చూడండి, అలా మన దగ్గర కారణ జన్మలు పుట్టారు. అట్లా ఆయన గారు వెళ్తూ 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 ఉన్న ఈ భూమండలంలో ఆయన అన్ని గుడిల్లోకి వెళ్ళి ఊరు సమాచారాలు తెలుసుకునేవాడు. దత్తాత్రేయుడు చరిత్రలో రాసింది ఇది. మళ్ళీ అలా తెలుసుకుంటున్న దగ్గరమ్మ గుడిల పైన ధ్వంసం ఎట్లా అంటే దాడులు ఎక్కువ జరిగేటి. ఇంత దాడి జరుగుతూ వస్తూ 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 ఏం దోచుకెళ్తున్నారంటే అమ్మ, మన దగ్గర ఉన్న శివలింగాలు, తర్వాత శివలింగాల కింద ఉన్న వజ్రాలు వైడూర్యాలు, తర్వాత ఏదైనా కనబడిన వ్యక్తులు తీసుకునేవాళ్ళు. ఈ తరుణం చేసిన వాళ్ళంతా ఆఫ్ఘాన్ దేశస్తులమ్మ. ఆఫ్ఘనిస్తాన్ మనకు తెలిసిన వాళ్ళు దండయాత్రలు చేయడం మన మీద. వాళ్ళు ఊరికే దండయాత్ర చేయాలి, మన దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసుకెళ్ళాలి, గుడులన్నీ ధ్వంసం చేయాలి. ఇలా చేస్తూ 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 వస్తే ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేరు, ఎందుకంటే గుడిలే కదా రాతితో కట్టినవి తీసుకెళ్తున్నారని. యుద్ధం ఎలా జరిగిందంటే ఆడపిల్లలని పైశాచికత్వంగా మన దేశంలోనే ఉండి అనుభవించారు. 6, 7 రోజులు పైశాచికత్వంగా మళ్ళీ ధ్వంసం చేశారు మన గుడులని, అన్నీ దోచుకెళ్ళారు. కానీ గతంలోనే మనం మాట్లాడుకున్నట్టుగా మన దగ్గర విలువైనది ఏం చెప్పామమ్మా, మన సంస్కృతిలో అమాయకత్వం, ప్రేమ, ఆ సిగ్గు, ఆ బిడియం మన దగ్గరే ఉంది, స్త్రీ దగ్గర. దీన్ని దోచుకపోతే సర్వం పోయినట్టే. అవునా కదా తల్లి? స్త్రీకి అత్యంత ముఖ్యమైనది, ఒక విధంగా మాట్లాడితే ప్రాణం కంటే విలువైనది మానం. అలాంటి దాన్ని ఎవరో దేశస్తులు వచ్చి ఇబ్బంది పెడుతూ పోతున్న ఆ తరుణాన్ని దత్తాత్రేయుడు వరలించలేకపోయాడు. ఇదేమీ అరాచకం, నేను ఒక్కడనే అంతమందిని ఎలా ఎదుర్కోవాలి? 10,000 మంది దాడి గుర్రాల మీద వస్తున్నారు. వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళని పైశాచికత్వంగా అనుభవించేసేస్తున్నారు, ఆడపిల్లల్ని కానీ గుడిలు కానీ ఏదైనా కూడా వావే వరుస లేకుండా అన్న తరుణాన్ని ఒక ప్రకటన ఇచ్చాడు మహానీయుడు. అత్యంత వీరులు, బలమైన బలశాలులు, ఖండ కావురం ఉన్నవాళ్ళు, నేను చెప్తే వినే విద్యా అర్హతని నేర్చుకోవాలని అనుకున్న ఆసక్తి గల వాళ్ళు, పరమాత్ముణ్ణి చేరాలి అనుకునే వాళ్ళు నా దగ్గరికి వస్తే నేను విద్యాబుద్ధులని అందిస్తాను అని ప్రకటన ఇచ్చాడు. ఇదే మన ఈ భారతదేశంలో దత్తాత్రేయుడి యొక్క పుస్తకాల్లో రాసింది. అప్పుడు కొంతమంది వచ్చారమ్మా, 800-900 మంది వచ్చారు వీరులు. కొంతమంది ఉంటారు, మేము చేస్తాము, మాకు రక్షణ కావాలి, మేము కాపాడతాము, అందరికీ ఆ మనోభావాలు ఉంటాయి కదమ్మా. అలా వచ్చినప్పుడు దత్తాత్రేయుడు అందరూ ఫిల్టర్ చేశాడు. అందరినీ 500 మందిని సెలెక్ట్ చేశాడమ్మా. 500 మందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మొదట రాగానే వాళ్ళకి జీవితం మీద ఒక ప్రశ్న ఏమొచ్చిందంటే, వాళ్ళు బట్టలు ఎక్కువ శాతంగా అఘోరాలు కనబడరు, వేసుకోరు, చాలా చిన్నగానే ఇక్కడ ఒకటి కట్టుకుంటారు, తెల్లటి వస్త్రం లాంటిది. ఈ సందర్భంలో వాళ్ళు ఏం చేశారంటే దేహం మీద ఆశ వదిలిపించారు. మొదట నీకు ఒకవేళ దేహం మీద ఆశ ఉంటే, పరస్త్రీ మీద వ్యామోహం ఉంటే నువ్వు ఈ విద్యకి అర్హత సంపాదించలేవు. అవతల మీద శత్రువుడు వస్తున్నది ఎక్కడికి? మన సాంప్రదాయం మీద, మన యొక్క విలువైన దేవాలయం మీద వస్తున్నాడు. కాబట్టి నీ యొక్క శరీరం మీద నీకు ధ్యాస లేకపోతేనే నువ్వు అవతల వ్యక్తిని ఆ వచ్చే దాడికి నువ్వు ఎదుర్కోగలవన్న నియమ నిబంధనలను పెట్టినప్పుడు ఈ 500 మందికి మొదటి సంవత్సరం గుండు గీకేవాళ్ళమ్మ. గుండు గీకేసి కఠినమైన పరీక్షలు, మంచులో పడుకోబెట్టి నీళ్ళల్లోనే ఊపిరి లేకుండా కొద్దిగా కూర్చోబెట్టి, ఇలా ఇవి ఏంటంటే సాధనలో భాగాలు. ఇవన్నీ ఒక్కొక్క సాధన ఇచ్చేవాడు. అలా ఇచ్చి 12 సంవత్సరాలు గడిచేవి తల్లి. ఒకసారి నెత్తికి ఉన్న ఎంటికలన్నీ తీసేశాక ఈ హెయిర్స్ అన్నీ మళ్ళీ వాళ్ళు ఎప్పటికీ తీసేయరు, ఇంకా వదిలేస్తారు. పెద్దగా ఉంటాయి ఒక్కొక్కళ్ళకి ఇంత. రుద్రాక్షలు వేసుకుంటాడు, 1100 రుద్రాక్షలు వేసుకుంటాడు ఒక అఘోర. అంటే ఒక అఘోరకు అర్హత ఏంటంటమ్మా, 1100 రుద్రాక్షాలు ఎందుకు వేసుకోవాలంటే 1100 ఏదైతే ఈ మెడలో ఉంటాయో ఆయన రుద్రుడితో సమానం, రుద్రుడి యొక్క అర్హతతో సమానం. రుద్రుడు అనేవాడు ఒక వీరుడు, ఆ వీరుడి యొక్క బలాన్ని సంపాదించినట్టు అనమాట. అంటే రుద్రుడు మరో పరోక్షంగా మాట్లాడితే శివుడే, అంటే ఆయన బలం సంపూర్ణంగా వచ్చిందని అర్థం. అలా వచ్చిన ఆ తరుణం వచ్చినాకమ్మ కరెక్ట్గా 12వ సంవత్సరం వచ్చిన తర్వాత ఇలా చేతులు పెట్టి ఇటు నెత్తిపైన 3 కుండలు పెట్టేవాళ్ళు. ఎడం వైపు ఒక కుండ కట్టేవాళ్ళు, దాంట్లో నీళ్ళు ఉండేవి. కుడి చేతి వైపు కుండ కట్టేవాళ్ళు, నెత్తిలో ఒక కుండ కట్టేవాళ్ళు. అన్ని నీళ్ళు ఒలకకూడదు, అవి ఒక చుక్క కూడా పడకూడదు. ఈ యొక్క కాలు ఈ లెఫ్ట్ ఈ తొడపైన పెట్టి ఇలా నుంచోవాలి, వాళ్ళు ఒంటికాలపైన ఇలానే నుంచోవాలి. నుంచున్న ఆ తరుణాన్ని గురువుగారు వచ్చేసి బలమైన ఒక కర్ర, ఇప్పుడు నా త్రిశూలం ఇలా ఉంది కదా తల్లి, ఇంతకంటే బలమైన కర్ర తీసుకొని వచ్చేసి అంగస్తంభన జరిగే ప్రాంతంలో కొట్టేవాళ్ళు పురుషుడికి. అది తట్టుకున్నావా విద్యకి అర్హత పొందినవాడివి, కుండలో నీళ్లు పడ్డాయా అర్హత లేనివాడివి,
అని చెప్పిన ఆ తరుణం గెలిచిన వీరులు ఈ 500 మంది. అంగస్తంభన పూర్తిగా స్త్రీ మీద వ్యామోహం అక్కడికి చనిపోతుంది. ఇంకా వేరే స్త్రీ మీద ధ్యాసం ఉండదు. ఆ యొక్క స్థితిగతులు మారిన తర్వాత హరహర మహాదేవ్ అని చెప్పేసి బొట్టు పెడతారు. ఈ 3 బొట్లు బాగా చూడండి. వీరుల లక్షణం ఉన్న వాళ్ళకి, ఏదైనా శత్రువు యొక్క యుద్ధాలు జరుగుతున్న వాళ్ళకి ఇలా ఉండి బొట్లు ఉంటాయి. ఇలా ఉండి మధ్యలో బొట్టు ఉండే వాళ్ళు పురోహితులు ఉంటారు. మీరు బాగా గమనించండి. ఇలా పైకి బొట్లు ఉన్న వాళ్ళు కొంచెం గాంభీర్యత్వం, శివభక్తులు ఎక్కువ మంది పెట్టుకుంటారు. అలా పెట్టిన తర్వాత మళ్ళీ ఆఫ్ఘాన్ దేశస్తులు వచ్చారు మనపై దండయాత్రకి. పెద్ద పెద్ద త్రిశూలాలను తీసుకొని హరహర మహాదేవ్ అని చెప్పి వెనికి పంపించిన మహావీరులమ్మ వీళ్ళంతా. ఒక్కొక్కరి తల ఇలా తీసి హరహర మహాదేవ్ అని అక్కడ పెట్టి, నా దేశ సంప్రదాయం, నా దేశ సంపద తీసుకుపోయినా మేము ఊరుకున్నాం, కానీ అత్యంత విలువైన అమాయకత్వాన్ని, చిరునవ్వుని, మా యొక్క స్త్రీని, మా యొక్క భవిష్యత్తుని తీసుకుపోతే ఊరుకోలేము. ధర్మం కోసమే నేను ఈ ప్రాణాలు తీస్తున్నానే కానీ నీవంటే నాకు శత్రువు కాదు, కాబట్టి నువ్వు చేస్తున్న పని అధర్మమైనదని అలా తల తీసి ఆడ కిందే పెట్టేసిపోయిన తరుణమే ఈ నాగసాధవులు దత్తాత్రేయాలు చేసిన ఒక మహనీయమైన సంఘటన తల్లి. వీళ్ళంతా నాగసాధవులు. నాగసాధవులు అంటే అర్ధనగ్నంగా ఉంటారు. వాళ్ళు బట్టలు ఉండకుండా బట్టలు కొంచెం కట్టుకుంటారు. అసలు శరీరం మీదే ధ్యాస లేని వాడికి బట్టలు ఎందుకు తల్లి? అఘోరాలు ఎందుకు వేసుకోరు? చాలామంది చాలా వక్రీకరించి చెప్తారు. వాళ్ళు వేసుకోరు, వేరే స్త్రీతో సంభోగాలు చేస్తారు, వశీకరణ చేస్తారు. అబద్ధం అది. అంత పెద్ద కార్యక్రమంలో దత్తాత్రేయుడిది రాసి ఉన్నది అక్కడ. ఆయన చేసిన కార్యక్రమం. వాళ్ళు భారతదేశాన్ని కాపాడిన మహారక్షకులు వాళ్ళు, నాగసాధువులు. మరి ఎక్కడి నుంచి వచ్చారు ఆ నాగసాధువులు? ఎవరి కోసం వచ్చారు? నిన్ను కాపాడడానికి, నీ ఇల్లును కాపాడడానికి, నీ సంసారాన్ని కాపాడడానికి పెట్టిన వాళ్ళని ఈరోజు దొంగలని, మాంసాహారం తింటున్నారు అంటున్న ఈ సమాజం నిజమైన విలువలు ఎప్పుడు తెలుసుకుంటుందమ్మా? నాగసాధువుల తంతు అక్కడికైతే తర్వాత వచ్చిన శవాల్ని కూడా భక్షిస్తారు అఘోరాలు. అది లెక్క మీకు విషయ వివరణలకు వెళ్ళి చెప్పాలి. ఇప్పుడు ఈ 12 సంవత్సరాల పరీక్ష ఏముందంటే అమ్మ, 7 గడపలకు మాత్రమే వెళ్ళి భిక్షాటన చేయాలి వాళ్ళు. వీళ్ళకి తిండి పెట్టడానికి వండుకునే అర్హత లేదు. 7 గడపలకు వెళ్ళి భవతీ భిక్షాందేహి అని అడగాలి. ఒకవేళ ఆ స్త్రీ మాంసాహారం ఆ రోజు వండి ఉంటే ఆ మాంసాహారమే తీసుకొచ్చి ఆయన పట్టుకొని వచ్చిన కంచంలో వేయాలి. ఆయన అదే తినాలి. లేదు భోజనం ఇయ్యలేరు, ఏదైనా పండు పలహారం ఇచ్చారు తినాలి. 7 కడపలు దాటిన తర్వాత నీకు భిక్ష 7 కడపలు దొరకకపోతే ఆ రోజు నీ ఊపిరే నీ ఆహారం. మళ్ళీ ఇంకో రోజు వచ్చి నెక్స్ట్ డే మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి, వేరే పక్క వీధికి వెళ్ళి భవతి భిక్ష అంది అనాలి. అఘోరాలలో సాధనలో ఉన్న భాగం. పరమాత్ముడిచ్చిన ఆజ్ఞ మరి అది. నీ ఆత్మ పరమాత్మని కలుస్తుంది, మరి నీ శరీరం మరొకరిని గెలవాలి. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక శరీరం ఒక పరమాత్మని గెలవాలంటే అంతఃకరణ శుద్ధి అవసరం. అంటే మన మైండ్ సెట్, మన ఆలోచన విధానం అనేది మనం తీసుకునేటువంటి ఆహారం మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి ఎక్కడ రాస్తుంది మరి? ఎలా రాస్తుంది? మనం ఎటువంటి ఆహారం తీసుకుంటామో ఆ ఆహారం ప్రతిఫలమే మన మనసు మీద పడుతుంది. ఇప్పుడు ఒక ప్రాణం ఉన్నది, ప్రాణం లేనిది, శాకాహారం, మాంసాహారం. ఒక శాకాహారం, ఒక మాంసాహారం ఈ విధంగా ఉంటుందని శాసన గ్రంథాల్లో ఎక్కడ రాస్తుంది? మీరు ఒక ప్రూఫ్ తీసుకోవచ్చు. నేను మీకు రుజువు చేయగలుగుతాను. ఒక మేకనో, కోడినో, లేకపోతే ఇంకా దేన్నో తిన్న ఆ తరుణాన్ని మనం ఏ విధంగా తీసుకెళ్తాం? ఒక మొక్కని నువ్వు నీళ్లు పోయకుండా దానికి కావాల్సిన ఏదైతే మనం వేస్తాం, ఎరువు లాంటివి కానీ ఏదైనా వేస్తాం కదా, ఇవేవి వేయకుండా నువ్వు ఒక మొక్కని పెట్టేసేసి మళ్ళీ ఒక 4 రోజులకు 5 రోజులకు వచ్చి దాన్ని కోసుకొని తినమ్మా, తినగలవా? దానికి ప్రాణం పోయాలంటే నువ్వు నీళ్ళు పోయాలా? మరి నీళ్ళు పోస్తేనే అది మొక్క మొలుస్తుందా? మొలిచిన తర్వాతే కాయలు వస్తాయా? అంటే దానికి ప్రాణం ఉన్నదని అర్థం కదా. మరి అలాంటి దాన్ని నువ్వు కోసుకొని తింటున్నావంటే మరి దాన్ని కూడా ప్రాణాన్ని కోసినట్టే కదా. మరి అలాంటప్పుడు దీన్ని కోసినట్టే దాన్ని కోసిన దానికి తేడా ఎక్కడ ఉంది? నువ్వు అన్న దాంట్లో ఇంకో మైక్రో లెవెల్ ఆన్సర్ ఏముందనంటే అమ్మ, తినే తిండిని బట్టి ప్రభావం వస్తుంది అనేది నిజమైనది. ఎందుకంటే అమ్మ, ఒకప్పుడు వీరులే తినేవాళ్ళంటే మరి అవతల శత్రువుని మరి ఏ విధంగా ఎదుర్కోవాలి? కండకావరం ఉండాలి అంటే నువ్వు కండగల తినే ఆహారం ఉంటేనే అవతల వ్యక్తిని ఎదుర్కొంటావు. ఇక్కడ పెరుగన్నం తినేసి నువ్వు ఆ గుర్రం మీద వచ్చిన పట్టుకోగలవా? నీ కండలో కూడా బలం ఉండాలిగా నా తల్లి. కాబట్టి ఏంటంటే శాస్త్రజ్ఞానాలలో ఆహారానికి నియమ నిబంధనలు రాసారే కానీ ఈ ఆహారమే తినాలని రాయలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటికి కూడా మిలిటరీ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ వాళ్ళు తినే పద్ధతులు వేరుంటాయి. మద్యాన్ని పోస్తారని నేను వింటూ ఉంటాం కదా. అంటే వారి శరీరం ఉష్ణోగ్రతలు, శత్రువు దాడులను తట్టుకోవడానికని శాసన గ్రంథాల్లో రాసింది. ఒక అఘోర మాంసాహారం తింటున్నాడు, అది ముమ్మాటికి నేను ఒప్పుకోను. ఎందుకంటే అమ్మా, మరి ఒక భూమండలంలో ఒకప్పుడు ఇంతటి జనాభా లేని సమక్షంలో అడవులపైన ఉండి దండయాత్రలకి పోతే మళ్ళీ తిరిగి రాని ప్రాణాల్లో ఏమి తిని ఉండాలమ్మా? మరి వాళ్ళు ఎక్కడ తింటారు? ఒక మనిషి చనిపోయినాక తిన్నారే కానీ ఒక మనిషిని పట్టుకొని చంపి తిన్నారా అమ్మ? కెన్ యూ షో ఎనీ ప్రూఫ్, డాక్యుమెంటేషన్? చనిపోయిన మనిషిని ఇక్కడ ఫ్రీజ్ చేసి మరి తింటారు వాళ్ళు. ఒకసారి ఒక అఘోర ఒక మనిషిని తింటే అమ్మ 24 రోజుల వరకు మళ్ళీ భోజనం చేయడు. ఇది తెలుసా? చాలామందికి తెలియదు.
చాలామంది అంటారు వాళ్ళు తాగుతారు వచ్చేస్తారు అంటే అమ్మ వాళ్ళు తాగి ఎక్కడన్నా ఎవరితోన్నా తూగుతూ కనబట్టి గొడవలు చేశారా? వాళ్ళు తాగిన తర్వాత గంగ పక్కనే కూర్చొని ఈ కాలు పైకేసి ఈ నడుము దగ్గరికి ఇలా చేతులు పెట్టి త్రిశూలాన్ని పట్టుకొని తల పైకి పెట్టుకొని ఇలానే ఉంటారు. ఎవరిని చూస్తారు తెలుసా అమ్మ? వాళ్ళు పరమాత్మని చూస్తారు. ఓం నమ శివాయ అని. వాళ్ళు ఎవరిని పూజిస్తారు సాధువులు తెలుసా అమ్మ? మొదట పరమాత్ముడిని పూజిస్తారు, శివుడిని. ఆ తర్వాత వచ్చేసి మహాశక్తిని పూజిస్తారు, కాళికామాతని. మూడో వ్యక్తి మహావిష్ణువు, ఆర్థిక స్థితిగతుల కోసం. నాలుగో శక్తి వచ్చేసి సూర్యుడు, బ్రహ్మముహూర్తాల్లో పరమాత్ముడు వస్తాడు వెళ్తాడు కదా. భూమండలం మొత్తం వెలిగించేది తండ్రే కాబట్టి వెలుగు సూర్య భగవానుడు. ఐదో వాడు వినాయకుడు. బాగా గుర్తుపెట్టుకోండి. శాసన గ్రంథాల్లో ఏమి రాసింది? వినాయకుడిని మొదటి పూజ కార్యసిద్ధాంతాలు. కానీ వినాయకుడికి మొదటి పూజ అర్హత ఇచ్చింది ఎవరు? పరమాత్ముడు. కాబట్టి వాళ్ళు మొదటి స్థితిగతులే పరమాత్మని ఎత్తుకుంటారు. ఇంతటి స్థితిగతులు ఉన్న ఆ నాగసాధువులు మీరు అన్నట్టుగా నరమాంస భక్షకులు ఏ విధంగా అయ్యారు తల్లి? వాళ్ళు తిన్నది చేసింది ఎంత? ఆత్మని పరమాత్మని కలపడానికి నీ దగ్గర ఆత్మ ఉంది, మరి శరీరాన్ని దేంతో కలపాలి? ఒక వేరే వ్యక్తి యొక్క శరీరాన్ని తిన్న తర్వాత ఆ వ్యక్తి శరీరం కూడా పరమాత్మలో కలుస్తుందన్న నమ్మకం ఇది. స్వామి, నాగసాధువులు ఎవరో చెప్పారు, మరి అఘోరాలంటే ఎవరు? ఇప్పుడు యాక్చువల్లీ ఎలా చెప్పాలంటే అమ్మ, దత్తాత్రేయుడి విషయ వివరణకి వెళ్ళేసి మనం సాధువుల గురించి తెలుసుకున్నాం. అంటే లక్షణాలు ఏంటి అని. నాగసాధువులు విషయంలో అమ్మ, వాళ్ళు పెళ్ళిళ్ళు జీవితం మొత్తం పరమాత్ముడికి అప్పచెప్పిన వాళ్ళు. ఈ అఘోరాలలో కొంతమంది జీవితం మీద వెన్నుపోట్లు, కొంతమంది జైలు శిక్షలు, కొంతమంది నమ్మక ద్రోహాలు, కొంతమంది జీవితం మీద విరక్తి, అలసిపోయి వచ్చిన వాళ్ళు అఘోరాలు. వీళ్ళు ఏంటంటే బై డిఫాల్ట్ అఘోరాలు అయిపోతారు. కానీ ఈ నాగసాధువులు ఏంటంటే పుట్టడక్కతోనే వీళ్ళు అఘోరాలాగా నుంచి ఆ నాగసాధువుల జీవనశైలికి వస్తారంటే పరమాత్ముడి ఆజ్ఞతో పుడతారు వీళ్ళంతా. అందుకని ఒక స్త్రీకి, ఒక సమాజానికి, ఒక ఆహార నియమ నిబంధనలకి ఎప్పటికీ దూరంగా ఉంటారు. అంటే వాళ్ళ యొక్క పరీక్షలు బలంగా ఉంటాయి. ఈ అఘోరాలలో అమ్మ కొంతమంది పుట్టుకతోని పోయి ఉన్న అఘోరాలు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో గడుస్తున్న ఒక 100-150 సంవత్సరాల నుంచి చూసుకుంటామా, చాలామంది ఏంటంటే ఎన్నో విషయ వివరణలో చాలా మోసాలు జరిగి వచ్చిన వాళ్ళు అఘోర విద్య తీసేసుకొని అఘోరలాగే ఉండిపోయి కాశీలోనే ఉండడాలా, లేదంటే ఉత్తరాఖండ్లో కేదార్నాథ్ ఆలయం, ఈ జ్యోతిర్లింగాల దగ్గరలే కనబడతారు ఎక్కువ మంచు ప్రాంతాల్లో. ఈ అఘోరాలకి నాగసాధువులకు తేడా ఏంటంటే అమ్మ, వీళ్ళు నగ్నంగా ఉండి చేస్తున్న తరుణం పోయేది నాగసాధువులు. ఈ అఘోరాలు ఏంటంటే అమ్మ, ఒళ్ళంతా విభూది, గంధం లేదా ఇంకేదైనా వస్తువులు పెట్టుకొని, భారెడు త్రిశూలాన్ని పెట్టుకొని, ఎంటికలు కూడా వీళ్ళు చుట్టేస్తారు. ఇప్పుడు నేను చుట్టినట్టుగా ఈ నాగసాధువులు చుట్టకపోయేవాళ్ళు, వదిలేసేస్తారు మొత్తం. వాళ్ళకి ఏంటంటే అసలు ధ్యాస ఉండదు. వాళ్ళు ఈ ఎంటికలతో కూడా అవతల వ్యక్తిని చంపే అంత బలమైన చుట్టుకొని ఉంటాయి ఇవన్నీ. తింపి కొడితే కూడా అవతల వ్యక్తికి కండ్ల దగ్గర అంటే అదొక ఇక్కడ కొట్టినా కూడా అంతటి విద్య అర్హత. ఈ అఘోరాలు ఏంటంటే ఖచ్చితంగా కట్టుకొని ఇక్కడ నుంచి విభూతి రాసుకొని ఆ రుద్రాక్షలు, తర్వాత గంగా స్నానాలు ఇవన్నీ చేసేది ఏంటంటే విద్య నేర్చుకుంటూ అఘోరాలు అయిపోతారు. నాగసాధువులు ఏంటంటమ్మో, వాళ్ళు రావుడుతోనే విద్యకి అర్హత పొందే రక్తం ఉంటుంది వాళ్ళ దగ్గర. అంత శక్తి పరమాత్ముడి ఆజ్ఞ. మీరు నువ్వు ప్రశ్న అడిగారు కదా, ఎలా అవుతారో చేస్తారంటమ్మా, పరమాత్ముడి ఆజ్ఞ ఉన్నవాడే అక్కడ వరకు చేరగలుగుతారు, అందరూ చేరలేరు కదా. అఘోరాల గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటమ్మా, వీళ్ళు నియమ నిబంధనలని, మద్యానికి సంబంధించిన విషయాలు కంట్రోల్ చేస్తూ విద్యను సంపాదిస్తారు. ఇప్పుడు మాంసాహారాన్ని మీరు అన్నట్టుగానే నాగసాధువులు తినే మాంసాహారం కానీ అఘోరాలు తినే మాంసాహారం ఏదైతే ఉంటుందమ్మా, భిక్షలో వచ్చినాయి ఇవన్నీ. పరమాత్ముడే వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు శివసాధువులు స్వాములు తినరు, వీళ్ళు మానేసి శాకాహారం, మీరు అన్నారు ఏందాక, ఎలా తింటే అలా ప్రవర్తనలో మార్పు వస్తుంది అనేది కొన్ని సందర్భాలను మనం ఆలోచించాల్సింది కూడా. ఎందుకంటే పెద్దవాళ్ళు నిర్ణయించిన నిర్ణయాలు. కానీ ఇప్పుడు ఈ అఘోరాలకి నాగసాధువులకమ్మ మరి బాడీ మీద, మైండ్ మీద కూడా కంట్రోల్ ఉంటుంది. 24 రోజులు ఆకలి కాదమ్మా. ఓసారి మాంసాహారాన్ని భుజిస్తే వాళ్ళకి 24 రోజులు, 24 గంటల్లో మనం 4 సార్లు తింటాం. అక్కడ 24 రోజులు ఆకలి కాదు. అందుకే ఎంత చలిలో ఉన్నా కూడా ఎన్ని రోజులు తినకపోయినా కూడా ఉండగలుగుతారు వాళ్ళకి. వాళ్ళు మీరు అన్నట్టుగా పీలుస్తారు, ఏదన్నా పీల్చినప్పుడు వాళ్ళు అనేది కూడా ఓం నమ శివాయ అని మళ్ళీ 24 గంటల తర్వాత వస్తారు. మళ్ళీ ఆఫ్టర్ 1 డే మళ్ళీ అక్కడికి వచ్చి కూర్చున్నా అనుకుంటారు. అంటే అలా ఉండడం కోసమే ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలా ఉండడానికి, పరమాత్ముని చేరడానికి అది ఆజ్ఞ. అంటే నిరంతరం గాంజాయి తాగి ఆ మత్తులో ఉండేటప్పుడు శివధ్యానంలో ఉన్నారని ఎలా అను? శివధ్యానంలో ఉన్నారు అనడానికి రుజువులు ఎందుకు లేవు? మరి వాళ్ళు శివధ్యానంలో మీరు అన్నట్టుగానే మద్యపానానికి సంబంధించిన ప్రాంతంలో కూర్చొని ఉంటే ఈయన మద్యపానం ఈ మందు తాగే ప్రాంతంలో అనుకోవచ్చు. కాశీ లాంటి ఒక మహాక్షేత్రంలోనే కూర్చొని ఉన్నప్పుడు మరి గురువు నుంచి రాని విద్య అంటారా? మరి ఏ గురువులు ఏంది ఈయనే డైరెక్ట్ తాగుతున్నాడు అంటారా? అది పురాణాలలో శివుడే కూర్చొని తాగుతున్న చిత్రపటాలు, ఆయన గురించే రాసిన ఎన్నో సందర్భాలు చూసాము.
అంటే ఆజ్ఞలో లేనిది బలం కాదమ్మా, అక్కడ నుంచి తంతు నుంచి పాటించుకుంటూ వచ్చారు. వాళ్ళు చేసింది కూడా ఆయన ధ్యానంలో ఉంటాడంటే మరి 10 సార్లు నిన్ను చూస్తే ఒక స్త్రీ వస్తుంటే పోతుంటే గమనిస్తే ఆయన నటిస్తున్నాడు అనుకోవచ్చు. నేను గమనించాడు. పక్కన శవాలు కాలుతున్నా కళ్ళు తెరవరు వాళ్ళు, బయటికి కళ్ళు తెరవరు. వాళ్ళు నీళ్ళ పక్కనే కూర్చొని పరమాత్ముడు ఆజ్ఞలనే ఉంటారు. ఎవరన్నా వచ్చి మాట్లాడినా చేసినా కూడా కోప్పడతాడు అఘోరా, తెలుసమ్మా? ఎంత కోప్పడతారు తెలుసా నిజమైన అఘోరాలు ఏమైనా డిస్టర్బ్ చేస్తే? వాళ్ళకి ఎక్కడ లేని తీవ్రమైన కోపం వస్తుంది, వాళ్ళకి దీక్షకి భంగం అవుతుందని. అలా నిజంగా గెలిచిన తరుణాలు కాబట్టి అఘోరాలు నాగసాధువులు చరిత్రలో విలువలు సంపాదించారు కదమ్మా. ఇప్పుడు మీరు అన్నట్టుగా వాళ్ళకి ఆ విలువ లేకపోతే ఎవరో ఒకళ్ళు పట్టుకుంటుండే కదా వాళ్ళని, వీళ్ళు దొంగలని పట్టుకోలేకపోయారు కదా. ఇక్కడ ఉన్నాయి ఆ రోజులు. మాంసాహారాన్ని ఇంతకుముందు కొంతమంది ఏమడిగారంటే పిక్కు తింటారంట అని అడిగారు. ఎక్కడ ఒక అఘోర పిక్కు తినే సందర్భమే లేదమ్మా. అదొక వివరణ, దైవ ప్రసాదము, దాన్ని ఒక లెక్క, ఒక పద్ధతి. వాళ్ళు మంచుకొండల్లో ఎక్కడో కూర్చొని ఉన్న ఆ తరుణాన్ని పిక్క తినాల్సిన అవసరం ఏముంది తల్లి? అదే అఘోర వచ్చి నీ ఇంటికి ఏదో బాగా చేస్తా అని, ఏదో చెప్తా అని మూఢనమ్మకాన్ని క్రియేట్ చేసి డబ్బులు కూడా సంపాదించవచ్చు కదా. నిజమైన అఘోర సమాజానికి రాడు కాబట్టి, సమాజంలో తిరగడు కాబట్టి, వీళ్ళందరికీ దూరంగా ఉంటాడు కాబట్టి వసతులు ఏర్పాటు చేసుకుంటాడు అక్కడ. అది నిజమైన విషయం. మరి నదులకి పుష్కరాలు వస్తూ ఉంటాయి. ప్రతి నదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరం వస్తూ ఉంటుంది. అది వీళ్ళు కరెక్ట్గా కుంభమేళా టైంకి ఏ రకంగా వచ్చేస్తారు? వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంత దూరంలో ఉన్నటువంటి ఆ నాగసాధువులకు కానీ అఘోరాలకు కానీ? చూడమ్మా, నీకు తెలిసి బ్లైండ్ మార్క్ ఉన్న ఫెస్టివల్స్ ఏమున్నాయి మన దగ్గర ఇండియాలో? సంక్రాంతి 14, 15, 16 అది జరగాల్సిందే. ఎవరు రాశారు మరి? అది ఎవరో గురువు ఎక్కడో ఏదో విషయ వివరణ ఆ మకర సంక్రాంతి అనేది సూర్యుడు సంక్రమిస్తున్న ఆ యొక్క తరుణం రాశాడు. దీపావళి ఖచ్చితంగా అమావాస్య రోజే వస్తుంది. ఈ పండుగలన్నీ ఎలా వచ్చాయనంటే ఒక గురువు రాసిన తరుణాలు ఈ విధంగా ఈ రోజే చేసుకోవాలి. ఒకప్పుడు ఇన్ని పండుగలు లేవమ్మా నా తల్లి. ఇక్కడ ఉన్న పండుగలే చాలా 2, 3. రాను 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 మనం క్రియా ప్రక్రియలో ఇవన్నీ చేసుకొని వచ్చాం పండుగలన్నీ. ఇలాగే ఒక కుంభమేళకు సంబంధించి మహానీయులు, నాగసాధువులు, అఘోరాలు, శివసాధువులు ఎందుకు వస్తారు అంటే దత్తాత్రేయుడు రాశాడు ఈ తరుణాలన్నీ. అసలు మేళ అంటే ఏందమ్మా? నీకు తెలిసి జ్ఞానం ప్రకారంగా కుంభ అంటే ఏమిటి? ఎడ్యుకేషన్ చేశాం కాబట్టి గ్యాదరింగ్. కుంభ అంటే అదే కదా. కుంభాలుగా వస్తున్నారు అని అంటాం. యాక్చువల్లీ వస్తున్నామన్నారు, తింటున్నారంటాం మనం ఇక్కడ. కుంభాలు అంటే గ్యాదరింగ్, వాళ్ళందరూ గ్యాదర్ అయ్యేదాన్ని కుంభమేళ అంటారు. వాళ్ళు ఎక్కడి నుంచి గ్యాదర్ అవుతారంటే అమ్మ, ఒక గురువు దత్తాత్రేయుడు ఏమి ఇచ్చాడంటే దేశం నలుమూలలో ఈయన స్ప్రెడ్ అయ్యారు యుద్ధ సమయంలో. ఎక్కడి నుంచి అయినా యుద్ధం కావచ్చు, ఎక్కడి నుంచి అయినా కావచ్చు అన్న ఆ తరుణాన్ని ఈ సమయానికి మీరు రావాల్సిందిగా మనవి అని రాసిపెట్టిన గ్రంథాలు ఉన్నాయి. దత్తాత్రేయుడు 146 సంవత్సరాలకు ఒకసారి జరిగేదే మహాకుంభమేళ. అంటే సూర్యుని యొక్క గమనాన్ని బట్టి వాళ్ళు గెస్ట్ చేస్తారు. ఈ సంవత్సరానికి ఇక్కడికి రావాలి అని చెప్పేసి రాసింది ప్రతి గురువు ప్రతి శిష్యుడికి చెప్పే తరుణం అన్నమాట. అంటే వాళ్ళందరూ ఏం చేస్తారు? ఎక్కడ జరుగుతాయి ఈ కుంభమేళాలు? కాశీలో జరుగుతాయి, పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల దగ్గర జరుగుతుంటాయి. వీళ్ళందరూ అక్కడికి వస్తారు. వచ్చి ఏం చేస్తారు తెలుసా అమ్మ? వీళ్ళందరూ మీరు 10th క్లాస్ లేకపోతే ఇంటర్మీడియట్ అందరు గ్యాదర్ అవుతారా? అప్పుడు ఏం కలెక్షన్ చేస్తారమ్మా? వచ్చినప్పుడు నీవేం సాధించావు, ఎంత చదివావు, ఇప్పుడు ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగమా, భార్యనా, పిల్లల అంటావు కదా. ఈ గురువు స్థాయికి వీళ్ళందరూ చెప్పుకునేది అదే. ఎక్కడ వరకు మన యొక్క క్రియా ప్రక్రియలు జరిగాయి, మంచి చెడులు ఎక్కడ దాకా వచ్చాయి, ఏ కార్యక్రమాలకి మన యొక్క నియమ నిబంధనలని మన గురువుగారు ఇస్తున్నారు అని చెప్పడానికి జరిగే ఈ మేళానే మహాకుంభమేళ. ఎంతమంది చనిపోయారు మన వాళ్ళు, ఎంతమంది ధర్మరక్షణలో ఇంకా ఉన్నారు, శిష్యులు ఎవరైనా వచ్చారా, ఇంకేమైనా వివరణ కావాలని అనుకున్నదే మహాకుంభమేళ. కుంభమేళ కూడా ఉంది నా తల్లి. కుంభమేళ వచ్చేసి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. అప్పుడు ఈ గురువులు ఎవరో రారు, పెద్ద గురువులు వచ్చేది 146 వరకు. అప్పుడు ఖచ్చితంగా ఆయన 140 ఏళ్ళు ఉన్నాయన కూడా రావాలి అడిగి. ఎందుకంటే మేము ఉన్నాము అని చెప్పేసి అందులో కౌంటింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు అక్కడ. ఫలానా రాష్ట్రం నుంచి ఇంతమంది వచ్చారు, ఫలానా రాజధాని నుంచి ఇంతమంది వచ్చారు అని రాసే శిష్యులు కూడా ఉంటారు. ఈ 12 సంవత్సరాలకు వచ్చేది ఏంటంటే అమ్మ, వాళ్ళంతా మాస్టర్ డిగ్రీ అయితే వీళ్ళు డిగ్రీ వాళ్ళు అంటే స్థాయికి తగ్గిన వచ్చేవాళ్ళు. తర్వాత 6 సంవత్సరాలకు ఒకసారి కూడా జరిగేది ఉంది. దాన్ని అర్ధకుంభమేళ అంటారు. అంటే 12లో 6 కదా, అర్ధ. అప్పుడు ఇంకొంచెం స్థితిగతులు కొంచెం తక్కువ ఉన్న వాళ్ళు వచ్చి గ్యాదర్ చేసుకున్న వాళ్ళు కొన్ని రాష్ట్రాల నుంచి ఫలానా విషయం అమెరికాలో మన వాళ్ళు క్షేమమే కదా అని చెప్పుకుంటారు. అక్కడికి వచ్చి అఘోరాలు మాట్లాడుకునే సందర్భాలు చాలా ఉన్నాయి.
వాళ్ళు చెప్పుకుంటారు, వాళ్ళ భాషలు వాళ్ళ తరుణాలు చెప్పుకుంటారు. తర్వాత అంటే వాళ్ళకంటే ఏదైనా ఒక భాష ఉంటుందా? భాష అనేది ఏముండదు, సేమ్ మనలాంటి భాషే తెలుసుకుంటారు అమ్మాయి. కానీ వాళ్ళైతే మైకులు పెట్టి మాట్లాడుకోరు కదా, ఓ దగ్గర కూర్చొని ఎలా ఉంది ఏం సంగతి ఇలా ఎక్కువ మాట్లాడరు, మితంగానే వాళ్ళు మాట్లాడారు, అమితంగా కాదు. తర్వాత జరిగేది మగు కుంభమేళ, దాన్ని మేఘ కుంభమేళ అంటారు. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగేది. ఇలా ఈ పుష్కరాలకు సంబంధించిన విషయ వివరణ అనేది వీళ్ళకి సంబంధించింది కాకుండా సముద్రాలకు సంబంధించింది. అది ఈ అర్ధ కుంభమేళ, మహాకుంభమేళ, కుంభమేళ, మగు కుంభమేళ జరిగిన ఈ తరుణం అనేది అఘోరాలు కానీ సాధువులు కానీ నాగసాధువులు కానీ ధర్మరక్షణలో వాళ్ళ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వచ్చారనేది చేర్చుకునే ప్రక్రియ. ఇప్పుడు తగ్గిందమ్మా. ఒకప్పుడు 144 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే భూమండలం మొత్తం అఘోరాలే, అంతమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు అంత ప్రాచుర్యం తగ్గింది కదా అఘోరాలకి, వీళ్ళందరూ లేరు ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు అఘోరాలు ఏంటంటే దే ఆర్ ప్రొటెక్టర్ టు ది మన ఇండియా, అంటే ఆడపిల్లల్ని సంస్థానాన్ని కాపాడే ధర్మాన్ని కాపాడేవాళ్ళు. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చేసారు కదా తల్లి, ఆర్మీ వచ్చేసారు కదా, ఇలా అందరు వచ్చేసరికి వాళ్ళ అఘోరాల ప్రస్తావన తగ్గుతూ వచ్చింది. లేకపోతే ఒకప్పుడు వీళ్ళే కమాండర్స్ కదా, వీళ్ళే కమాండోస్, వీళ్ళే ప్రొటెక్టర్స్, మీరు అన్న అందరు బాడీ. అంటే నాగసాధువులు అనేవాళ్ళు మీరు అన్నట్టు చిన్నప్పటి నుంచే వాళ్ళు ఈ ట్రైనింగ్ లోకి వచ్చేస్తారు, వాళ్ళు చాలా శక్తులను కూడా పొందుతారు. సో వాళ్ళు ఒక మనిషి చనిపోయేటప్పుడు ఆ మనిషి నుంచి వేరు చేయబడుతున్నటువంటి ఆ ఆత్మను చూడగలుగుతారా, ఆ పోషణ చూడగలుగుతారా వాళ్ళు? ఇప్పుడు గురువు విద్య అదే తల్లి. నీకున్న నాలెడ్జ్కి, నీ గురువుకున్న నాలెడ్జ్కి, ఆయన గురువుకున్న నాలెడ్జ్కి చాలా తేడా ఉంటుంది. అంటే జ్ఞానాన్ని సంపాదించడమే మనిషి యొక్క పరిజ్ఞానం. అంటే ఆత్మని చూడగలిగిన వాడు పరమాత్మని చూడగలుగుతాడు. వీళ్ళు చేసే సాధన అది కదమ్మా. కొందరు వ్యక్తులకి ఎందుకు ఆ అర్హత వస్తుందంటమ్మా, వీరు ఏ విధంగా మైక్రో లెవెల్లో విద్యని సాధించగలుగుతారో వాళ్ళకి మాత్రమే ఆ అర్హత వస్తుంది. ఏ ఏజ్లో పడితే ఆ ఏజ్లో అందరినీ చూడలేము కదా మనం. నీకు ఆ స్థితిగతులను నీవు అనుభవించి కారణజన్ముడై కారణం చేత కారణాలను నీవు గెలిచి చూయించి రుజువు చేయబడిన వాడికి మాత్రమే ఆ అర్హత ఉంటుంది. అలా చాలామంది ఉన్నారు. చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడని కూడా చెప్పేటోళ్ళు ఉన్నారు. మీకు తెలుసా అమ్మ, కాశీలో కొంతమంది గురువులు ఉన్నారు, పేర్లు మాకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తారంటే, ఉదాహరణకి ఎవరైనా సూసైడ్ చేసుకొని వచ్చారనుకుందాం, ఇంకేదన్నా క్షణిక నిర్ణయాలు తీసుకొని చనిపోయి వచ్చారనుకున్నాం, ఈ మధ్య వయసు ఉన్న వాళ్ళు ఇట్లా ఎడమ చేతి పట్టేసుకొని ఎలా చనిపోయాడో చెప్తారు. వాళ్ళు చనిపోయిన వాడిని పట్టుకొని చెప్పడం ఏంటి, ఒక మాట మీరు చెప్పడమో లేకపోతే ఎవరైనా చెప్తే చెప్పొచ్చు కదా. ఈ శరీరం ఎందుకు పోయిందో ఆ ఘోష, ఆ ఆత్మ వినిపిస్తుంది వీళ్ళకి. నన్ను తీవ్రంగా హింస పెట్టారు, నన్ను ఎవరు పట్టించుకోలేరు, మానసికంగా నేను పిచ్చోన్ని అయిపోయా, సూసైడ్ చేసుకునేదాకా పోయా, నమ్మిన వాడే మోసం చేశాడు, అప్పుల్లో కూరుకుపోయా, నేను ఓడిపోయా, ఇవన్నీ రోదన అయినబడుతుంది ఇట్లా పట్టుకుంటే. అట్లా చెప్పిన విద్యలు మన దగ్గర ఉన్నాయి. అంత జ్ఞానం లేదు కాశీ క్షేత్రము కానీ అఘోరాలకు కానీ ఇప్పుడున్న సాధువులకు కానీ విలువ అయితే లేదు కదమ్మా. ఇవన్నీ ప్రూవెన్ డాక్యుమెంటేషన్, ఇవన్నీ రుజువులు చేయబడ్డాయి కాబట్టి ఈరోజు మీరు ఈ ప్రశ్నను అడగలుగుతున్నారు కదా, అవునా కదా. అలా అని వాళ్ళు ఏం చేశారు, ఆ శరీరాన్ని ఆత్మని ఇంకేదో చేయడం ఇలాంటిది ఏం చేయలేడు. ధర్మ కార్యక్రమాలకి పరమాత్ముడి ఆజ్ఞతోనే కాలం చేశాడు కాబట్టి క్షణిక నిర్ణయాలైనా ఏదైనా శరీరాన్ని వదిలిపెట్టింది ఆత్మ కాబట్టి మళ్ళీ పోయే అవకాశం లేదు కాబట్టి దహన కార్యక్రమాలు చేయాల్సిందే. కాకపోతే ఒక అఘోర కానీ ఒక సాధువు కానీ ఒక నాగసాధువు ఏం చేయగలుగుతాడంటే మరో జన్మకి కావలసిన భిక్ష పరమాత్ముడి ద్వారా, అంటే పునర్జన్మకి అలా కాకుండా ఇలా అన్నా ఉండు అని చెప్పి ఆజ్ఞను తీసుకురాగలడు. దాన్నే కదా మనం పితృపూజలని, ఇంకేదైనా శాంతి పూజలని, కర్మ పూజలని చేసేటన్నీ. అందుకే ఎందుకు చేస్తాం ఇంత భార్యడు పెట్టేసి, బతుకున్నప్పుడు ఇంత నువ్వు పెట్టలేని వాడివి ఎందుకు చేస్తామంటే మరొకసారి అన్న పుట్టాలి. మనిషి యొక్క విలువైనది ఏంటంటే అమ్మ జ్ఞాపకం. ఆ జ్ఞాపకమే ఇన్ని పూజలు చేయిస్తుంది. మళ్ళీ మనిషి పుట్టాలనో, కొంతమందికి చనిపోయినాక తెలుస్తుంది విలువ, కొంతమంది ఉన్నప్పుడు తెలుసుకోలేరు, కొంతమంది ఉన్నప్పుడు తెలుసుకొని జాగ్రత్త పడతారు. అయితే వీళ్ళు ఆత్మలు చూడగలుగుతారు, ఆత్మలతో మాట్లాడగలుగుతారు కాబట్టి పరకాయ ప్రవేశం చేసేది కూడా వీళ్ళకి ఉంటుంది, ఆ శక్తి కూడా వీళ్ళకి. అవును, పరకాయ ప్రవేశం చేసే విద్య మన దాంట్లో శాస్త్ర గ్రంథాల్లో రుజువులు చేయబడ్డాయి. పరకాయ ప్రవేశం చేసేది జగద్గురు ఆదిశంకరాచార్యులు చేసినట్టుగా మీకు చిత్రాలే ఉన్నాయి. అలాంటిది మన దగ్గర లేకుండానే ఆయన ప్రూవ్ చేసబడ్డాడంటారా. ఒక రాజు శరీరంలోకి వెళ్ళి చూపించాడు అన్నాం కదమ్మా, ఇది సినిమా గురించి చెప్పట్లేను. జగద్గురు ఆదిశంకరాచార్యులు 100 సంవత్సరాల క్రితం పుట్టే దాన్ని రుజువు చేశాడు. అలాగా ఎన్ని శాస్త్ర గ్రంథాల్లో రాసిందంటే అమ్మ పరకాయ ప్రవేశం గురించి. ఇప్పుడు ఈ ప్రపంచం గురించి మాట్లాడాలంటే బ్లాక్ మ్యాజిక్ కాలేజ్ ఉంది ఒకటి లండన్, ఒక కంప్లీట్ అక్కడ బ్లాక్ మ్యాజిక్ సంబంధించిందే చెప్తారు, మీరు గూగుల్లో కూడా కొట్టచ్చు. అక్కడ వాళ్ళు చేసే ప్రయోగం అంతా ఏంటంటే అమ్మ, ఒక మనిషి ఆత్మ ఎక్కడికి పోతుంది, అసలు ఆ ఆత్మని ఆపొచ్చా, ఎన్ని రోజులు బ్రతకవచ్చు, మరణాన్ని దాటవచ్చా అన్న ప్రయోగాలు చేసుకొస్తున్నారు ఇప్పుడు. అంటే ఒక శరీరాన్ని కంట్రోల్ మేము చేయలేకపోతున్నాం, ఆత్మ చేయగలుగుతా అన్నది విద్యార్హత అని ఒక విద్య అందిస్తున్న గురువులు ఉన్నారు ఇప్పుడు అక్కడ.
మరి శాస్త్ర జ్ఞానాలను గెలిచిన మన ఈ భూమండలంలో అఖండ భారతదేశంలో రుజువు చేయబడిన ఎన్నెన్నో ఉన్న ఈ తాళపత్రాల్లో పరకాయ ప్రవేశం గురించి బ్రహ్మాండంగా రాస్తుందమ్మా. అది నిజంగా విద్యార్హత సంపాదించిన గురువు చేయగలిగిన స్థాయి తల్లి అది. పరకాయ ప్రవేశం చేసి ఈయన ఏం చేస్తాడు, ధర్మ కార్యక్రమాలకి ఎవడు పడితే వాడు ఏ శరీరంలోకి పోవడానికి కూడా లేదు మరి అర్హత. ఎందుకంటే నీ గురువుకు ఒక నియమ నిబంధనలు అదే కదమ్మా గురువు యొక్క దీక్ష అంటే, గురువు యొక్క బోధన అంటే. మరి అలా చెప్పినప్పుడే ఆ గురువు యొక్క స్థితిగతులను నువ్వు గెలిచిన వాడివి అవుతావు. ఇప్పుడు శిష్యుడు ఉన్నాడమ్మా, 40 మంది శిష్యులు, ఒక్కడే గురువు. ఈ 40 మంది ఆ శిష్యులలో ఒక్కళ్ళే ఆ గురువు స్థాయికి ఎదుగుతారు, కానీ గురువు యొక్క విలువని ఎక్కువ శాతంగా సంపాదిస్తారు. గురువు కొన్ని విద్యార్హతల్ని సంపాదించగలుగుతాడు, ఈయన గురువు కంటే పై విద్యలు సంపాదించగలడు. అలాంటి శిష్యులు లక్షల్లో ఉన్నారుగా మన దగ్గర. వాళ్ళు ఎలా అయ్యారమ్మా గురువుని మించిన విద్యార్హత సంపాదించిన విద్య? పరమాత్ముడు ఆజ్ఞతోనే అయ్యారనే కదా అర్థం కదా తల్లి. వీళ్ళంతా బంగారం ఆయన తీసి దాన్ని తాపడ పెట్టేసి వస్తువు చేశాడు. అది ఎక్కడ మెరవాలో అక్కడ మెరిసేలా చేయడమే గురు లక్షణం కదా. మీరు అంటారు పరకాయ ప్రవేశం ఎవడు పడితే వాళ్ళు చేసేయడానికి అర్హత రాదు. అది పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ, గ్రంథాల్లో రాసి ఉన్నది. మంచి కార్యక్రమానికి చెయ్యాలంటే పరమాత్ముడు ఇవ్వాలి. ఎందుకంటే అక్కడ ఆత్మ కూడా పరమాత్ముడు ఆజ్ఞతో పుట్టిందే. మరి ఇక్కడ నీ ఆత్మని ఏ ఆత్మల కంటే అందులోకి పడేసేస్తా చేస్తా అంటే కుదరదు. ఎందుకంటే ఒక శరీరాన్ని రాయాలంటే బ్రహ్మ రాయాలంటే పరమాత్ముడు ఆజ్ఞ ఉండాలి. ఇంతమంది ఆజ్ఞలు ఉన్న ఒక శరీరంలోకి పరకాయ ప్రవేశం అనే విద్య నేర్చుకోగానే అందులోకి పోవునా తల్లి. అవతల వ్యక్తికి కూడా కులదైవం ఉంటుంది, అవతల వ్యక్తికి కూడా ఇలవెలుపులు ఉంటారు. వాళ్ళు అన్ని అనుమతులు తీసుకుంటానే. అంటే వీళ్ళకి వచ్చినటువంటి ఈ శక్తుల్ని వాళ్ళు ఒకవేళ మిస్యూజ్ చేసుకుంటే ఆ నాగసాధువుల్లోనే అతన్ని ఉంచుతారా? అలా ఉంచారు. ఇంకా కాలంకి వాళ్ళు అర్హత పొందని వాళ్ళు అయిపోతారు. వాళ్ళ గురువులు అలా పెట్టనివ్వరు వాళ్ళని, అక్కడికే వాళ్ళు క్లోజ్ అయిపోతుంది. ఇంకోటి విషయం అడిగిన ప్రశ్న చెప్పాలి. చాలామంది అమ్మ ఈ 12 సంవత్సరాల సాధన చేస్తారు కదమ్మా. నేను చెప్పాను వీళ్ళు సాధన చేసిన తర్వాతే ఒక విద్యను సంపాదిస్తారని. ఈ 12 సంవత్సరాల్లో పాస్ అయిన వాళ్ళందరూ గురుస్థాయిని చేరుతారు మంచి పనులకి. ఈ 12 సంవత్సరాల సాధనలో ఫెయిల్ అయిన వాళ్ళందరూ ఉన్న వాళ్ళు శక్తులు సంపాదించేదాంట్లో తిరుగుతారు. మీరన్నా ఈ ప్రయోగాలు చేయడానికి తిరుగుతారు. వాళ్ళు ఫెయిల్ అయిపోయారు కదా. ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత నీకు ఒక డిగ్రీ వస్తే అమ్మ నువ్వు మాస్టర్ డిగ్రీకి వెళ్తావు, తర్వాత కీ డిగ్రీ సంపాదించడానికి వెళ్తావు. అంటే నీకు అందులో ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ పైకి వెళ్తూ ఉంటావు. అంటే ఇంకా డీప్గా పరమాత్ముడి గురించి తెలుసుకోవాలన్న ఆలోచనకి వెళ్తావు కదా. ఫెయిల్ అయిన వాళ్ళు ఏంటంటే అర్హత సంపాదించారు కాబట్టి ఉన్న పరీక్షలు ఇంకా బలంగా చేసుకుంటుంటారు. వాళ్ళు కొంతమంది తిరుగుతూ ఉంటారు, కొంతమంది మళ్ళీ 12 సంవత్సరాలకు వస్తూ ఉంటారు, మళ్ళీ కూర్చొని గురువు దగ్గర అర్హత సంపాదించాలనుకుంటారు. చూడమ్మా సాధువుల లక్షణం, సాధువుల సాధన అంత సులభంగా రాదు. అది ఒక శక్తి నుంచి ఇంకో శక్తిని సంపాదించడం అనేది పరమాత్ముడికి తప్పితే మానవ శరీరానికి ఎప్పటికీ సాధ్యం కాదు. చేస్తామని చాలామంది ఉన్నారు, చేసి ఫెయిల్ అయిన వాళ్ళు ఎంతమంది ప్రాణాలు పోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అలా ఎన్నో కార్యక్రమాలు. మీరు అడిగిన ధర్మ ప్రశ్నలు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి కూడా. స్వామి కుంభమేళ అంటే ఏంటి, కుంభమేళకి ఎలా వస్తారు అఘోరాలు కానీ నాగస్వాములు కానీ ఎలా వస్తారు అనేది చెప్పారు. అదే పుష్కరాల గురించి కూడా అలానే తెలియజేస్తారు. పుష్కరాలు అనగానే గంగా స్నానాలు సహజంగా. మీకు తెలిసిన సరస్వతి, జమున, గంగా నదులు ఉన్నాయి. మీకు చిన్నప్పటి నుంచి చదువుకున్నారు కదమ్మా. మీరు ఎప్పుడైనా సరస్వతి నదిని చూసారా? లేదు కదా. సరస్వతి నది మన దగ్గర లేదు. శాసన గ్రంథాల్లో గంగా, యమున, సరస్వతి నదులు ఉన్నాయి కదా. సరస్వతి నది అనేది మన భూమండలంలో లేదు. ఎందుకంటాం సరస్వతి అని? సరస్వతి నది అనేటిదమ్మా ఎన్నో పురాణాలలో గాథాల నుంచి అది రాను సరస్వతి నది మొత్తం కూరుకుపోయింది, నీళ్లు లేవు. అతల వితల సుతల మహాతల తల తల రసాతల పాతాల గంగ కింద ఉంది ఇప్పుడు సరస్వతి మాత. అంటే ఈ భూమికి కిందున్న 7 లోకాల కింద ఉంది అమ్మ. లేదు, గంగా, యమున మాత్రమే ఉన్నారు ఇప్పుడు భూమండలం మీద. మీరు ఎవరైనా కాంట్రవర్సీకి ఇస్తే ఐ కెన్ షో యూ డాక్యుమెంట్. లేదు, సరస్వతి నది లేదు, భూమండలం మీద లేదు. కాకపోతే ఈ గంగా, జమున, గంగామాత మాత్రమే ఉండే మన భూమండలంలో. జమున మాతని తీసుకొచ్చి స్వర్గం నుంచి తీసుకొచ్చి దేవతలు స్థాపించారు ఇక్కడ. అంటే అమ్మని కొలువు తీసుకోమని చెప్పారు పరమాత్ముడి ఆజ్ఞలో. దేవుళ్ళ యొక్క నిర్ణయం ఇదంతా. అంటే ఇక్కడ గంగమాతనే మొదటి స్థానం, రెండో స్థానం వచ్చేసి జమున, తర్వాత సరస్వతి మాత లేనే లేదు. చాలామందికి ఏం తెలిసి ఎప్పటికీ నానుడి గంగా ఇలా వస్తుంది, ముగ్గురు కలిసి వచ్చారు. ఈ త్రివేణి సంగమం వీళ్ళు ఒకసారి ప్రయాణం చేసి కలిసిన ఆ తరుణంలో సరస్వతి నదిని కూడా దాటుకుంటూ వస్తారు. వీళ్ళు దాటుకుంటూ వచ్చినప్పుడు ఏంటంటే అవి పుణ్యక్షేత్రాల నుంచి వచ్చిన పుణ్యమైన జలాలు కాబట్టి స్నానాలు చేయాలి. ఎందుకు స్నానాలు చేయాలి?
ఇప్పుడు గంగామాత వచ్చినప్పుడు ముగ్గురు కలిసి వచ్చిన తర్వాత స్నానం చేయాల్సిన అవసరం ఏముంది? 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి మన దగ్గర, 12 సంవత్సరాలకు ఒకసారి కూడా జరుగుతాయి. ఇలా నదులన్నీ కలిసి వచ్చిన ఈ తరుణాన్ని మనము పుష్కరాలు అంటారు. మన దగ్గర కాళేశ్వరం దగ్గర జరుగుతారు, అక్కడ కూడా అది త్రివేణి సంగమమే. ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చేది కూడా కాళేశ్వరమే, త్రివేణి సంగమం. ఆ తర్వాత గోదావరి వెళ్తుంది. ఇవి పుష్కరాల యొక్క అంతరార్థం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ముఖ్యమైనది. ఎందుకంటమ్మా పవిత్రమైన ఈ జలాలు ప్రయాణం చేసి 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 మన దగ్గరకు వస్తాయి. ఆ వచ్చి మళ్ళీ వాటి ప్రయాణానికి మళ్ళీ వెళ్ళిపోతాయి కదా. ఆ వచ్చినప్పుడు వాళ్ళు 12 రోజులు 10 రోజులు కొలువై ఉంటారు అక్కడ. ఆ కొలువై అంటే అందులో గంగలో ఉన్నప్పుడు వచ్చేసి స్నానాలు ఆచరించడం అనేది మళ్ళీ మనం పోయి ఆ నీళ్ళని అంత దూరం వెళ్ళి స్నానాలు చేయలేము కదా తల్లి. అందుకని ఒక దగ్గరికి ఒక నదీ ప్రాంతంలో కానీ ఒక సముద్ర ప్రాంతంలో కానీ కలుస్తున్న ఆ తరుణాన్ని ఈ యొక్క మీరు అంటున్న గంగా స్నానాలు, పుష్కరానికి ఒక్కసారి కానీ 3 సంవత్సరాలకు వచ్చే ఈ త్రివేణి సంగమం కానీ గోదావరి పుష్కరాలకు కానీ ఉన్న విలువ ఈ విధంగా వచ్చింది. పవిత్రమైన స్థానాల కోసమే వచ్చింది. కానీ అమ్మ వీటికి మనం పోయి కూడా తెచ్చుకోవచ్చు. అంత మనుషులకి అంత సమయము అంత దూరం పోయే ప్రయాణాలు లేవు ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఉన్న 12 మొత్తం నదులు ఉన్నాయి. 12 నదుల్లో మీకు అన్ని పేర్లు తెలుసుకొని కూడా ఉండాలి. ఇప్పుడు చూడండి గోదావరి, కృష్ణ, ఇప్పుడు మనం ఈ విధంగా వస్తే తుంగభద్ర వచ్చేసి మనకు కర్నూలు నుంచి తగులుతుంది. తర్వాత శ్రీకృష్ణ, ఇక్కడ కృష్ణ అంటేనేమో శ్రీశైలం, కాళేశ్వరం చూసి ఇట్లా ఇన్ని నదుల సముదాయం కూడా పవిత్రమైనవి. కానీ ఈ మూడింటికే ఎందుకు విలువ వచ్చిందంటే అమ్మ శాస్త్ర గ్రంథాల్లో పైన పరమాత్ముడి నుంచి వచ్చిన ఒక స్వర్గ జమున అంటే స్వర్గంలో ఉండే ఒక దేవత, ఆవిడని భూమి పైన నిక్షిప్తం చేశారు. చేసిన తర్వాత సరస్వతి మాతది అక్కడనే ఉండే, ఇప్పుడు లేదు, చదువులో వచ్చేసింది అమ్మ అంతేకాని నిజంగా సరస్వతి మాత పారతలేదు ఇప్పుడు నీళ్ళ ద్వారా. కాబట్టి మన దగ్గర ఏంటంటే తెలుసుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే అమ్మ గంగా స్నానం ఆచరించడం ఒకప్పుడు ఏమైందంటమ్మా శరీరాలకి ఉన్న పవిత్రతని ఇంకా పెంచుకోవడానికి. అది రాను ఈరోజు ఇంకా ఎక్కువ మహాకుంభమేళల్లో మీరు అన్నట్టు కుంభమేళకు దీనికి సంబంధం లేదు, కానీ ఈ అఘోరాలు వచ్చి అక్కడ స్నానాలు చేసి వెళ్తారట. చాలామంది వెళ్తారు. ఎందుకు చేసి వెళ్తారంటే అమ్మ వీళ్ళు ఎప్పుడు దేవుడి దగ్గరే ఉంటారు కదా. పవిత్రమైన మనుషులు మొదట స్నానం చేస్తే ఇంకా ఇది పవిత్రమవుతుందేమో అన్న ఒక నానుడి ఉంది మన దగ్గర. వాళ్ళే వచ్చి ఎందుకు చేయాలి, వాళ్ళ మనుషులు మేము మనుషులం కాదా, ఇలాంటి వ్యత్యాసం ఎక్కడ లేదు. వాళ్ళు ఎప్పుడు దేవుడి సన్నిధానంలో ఉంటారు, బయటికి ఎప్పుడు రారు, ఎన్నో సంవత్సరాలు కానీ కనబడరు. కాబట్టి మొదట విలువ ఇచ్చారు వాళ్ళకి. ఆ తర్వాత మనం స్నానాలను ఆచరిస్తామమ్మా. బాగా మీరు గమనించాల్సింది గంగా యమున సరస్వతిలో సరస్వతి నది లేదు. ఇన్ని రోజులు సరస్వతి నది ఉందని అనుకున్నారు కదా, ఒకసారి మీరు సెర్చ్ చేసి గంగా యమున మాత్రమే ఉంది. గంగా యమున మాత్రమే ఉన్నది. ఇది చాలామంది రుజువు చేసి చూపించారు మన దగ్గర. నాకు తెలిసి మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్న ఇది, చెప్పిన వ్యక్తిని కూడా నేనే కావచ్చు. అయితే గురుగారు మన ఆత్మల గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఈ రోజుల్లో ఎవరైనా సరే మనకి దెయ్యాలు ఆత్మలు ఉన్నాయంటే ఈ కలికాలంలో అవన్నీ ఎక్కడ ఉంటాయి నమ్మద్దు అని చెప్పని అంటూ ఉంటారు. నిజానికి మీరే ఎప్పుడైనా లైవ్గా అట్లా ఆత్మలను చూసారా? ఎందుకు ఆత్మలు అనుకుంటే దెయ్యాలని అంటారు, ఎందుకు ఇట్లా దెయ్యాలని వచ్చింది పేరు? ఆత్మ అనేది ఏంటంటే అమ్మ శరీరంలో ఉండేది. మీరు ఉదాహరణకి మీ ఆయన గారికి చాలా ఇష్టం అనుకోండి, మీరు ఆత్మ పవిత్రాత్మ. అదే మీరు మీ అత్తగారు కనిపించారనుకోండి దయ్యం. ఇష్టం అయిష్టం. ఇష్టమైన వ్యక్తులకి కనబడితే, ఇందాక ఒక అమ్మాయి గురించి చెప్పాను, చనిపోతే భర్త కనబడి ఇట్లా చేస్తున్నాడు అన్నాడు కదా, ఇష్టమైన వ్యక్తులు కనబడితే ఆత్మ అమ్మ. వేరే వ్యక్తులకి అంటే మీ అత్త అని చెప్పినాను కాదు, తప్పు పట్టకూడదు. ఎవరైనా బయట వ్యక్తులు కనబడితే భయం, ఆ భయమే దయ్యం. అయితే కనబడిందానంటే ప్రతిరోజు కనబడుతున్నారు, ప్రతిరోజు తిరుగుతున్నారు. కానీ ఎలా కనబడతారు చనిపోయిన వ్యక్తి అని అంటే అమ్మ ఒక వ్యక్తి కంట్రోల్ తప్పుతూ ఉంటాడు. ఉన్న దగ్గర ప్రశాంతత కోల్పోయి ఏదో తెలియని స్థితిగతులు, కళ్ళలా పైకి పెట్టి ఏదో ఆలోచిస్తున్నట్టు, లేదా మద్యానికి బానిసైపోతున్నట్టు, ఏదో తెలియని తీవ్రమైన ఒత్తిడి ఫీల్ అవుతున్నట్టు, ఇలా కొన్ని ఉంటాయి. ఈ సందర్భాలన్నీ హింట్. ఒక శరీరానికి ఎంత విలువ ఉంటుందంటే అమ్మ ఈ శరీరంతోనే ఒక మనిషిని మాత్రమే చూడగలవు. విద్యార్హత సంపాదించిన గురువులు కొంతమంది నీ పై శక్తిని చూడగలరు. అంటే ఆత్మ కూడా ఒక శక్తే, ఇంకా శరీరాన్ని వదిలిపెట్టింది కదా అది. కాబట్టి ఒక ఆత్మ ఎందుకు మానవ శరీరాన్ని కనబడినప్పుడు ఇలా కదులుతూ కానీ ఎక్కడికి నడుస్తున్నట్టు గాల్లోనే పోతున్నట్టు కనబడుతుంది అంటే అమ్మ చాలా చిన్న ప్రశ్న, చాలామందికి తెలియదు. భూమి నుంచి రుణం తీరిపోతుంది కాబట్టి నీకు భూమి మీద కాళ్ళు పెట్టే అర్హత ఉండదు. శరీరాన్ని కాల్చేస్తారు కదా, పూడ్చేస్తారు కదా, అందుకని గాలిలో కనబడుతుంది అది. ఆ గాలిలో కనబడే తరుణమే ఆత్మ. అదే ఒకవేళ ఆవిడ మనలాగా నిలబడితే ఆవిడ మనిషి అయిపోవచ్చేమో. అంటే ఆత్మలకు శక్తులు అనేవి ఉంటాయి. శక్తులు ఎందుకు ఉండవు? మానవ శరీరానికి 50% ఆత్మ, 50% శరీరం అమ్మ.
50% కాల్ చేస్తున్నారు, ఇంకో 50% కాల్చే అర్హత లేదు, పరమాత్ముడికి కూడా లేదు. ఒకసారి ఒక ఆత్మకి ఏదైనా చేయగలిగే శక్తి ఎలా ఉంటుంది? ఎలా వస్తుందంటే అది రూపం లేనిది, ఒక నీళ్ళలాగా ఎందులో పోసినా పోగలదు, గాలి కాబట్టి. ఒక వస్తువులో అయినా కూర్చోగలదు, ఒక శరీరంలోకి అయినా పోగలదు. ఎక్కడి నుంచి పోతుందంటే జ్ఞానేంద్రియాల్లో మనకి దారి ఉంది కదా, చెవులు, ముక్కు, ఇవన్నీ, నోరు, హోల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు రొమ్ముల దగ్గర కూడా హోల్ ఉంటుంది. ఇలా పోయే అవకాశాలు ఉంటాయి గాలి లోపలికి, కాబట్టి పోగలదు. అంటే అన్ని శరీరాల్లోకి వెళ్ళగలుగుతాయి అలా ఉండదు, కొన్నిటిపైనే ప్రయోగాలు జరుగుతాయి. నిందాక మనం ఏం మాట్లాడుకున్నాం, ప్రయోగాలు చేపించి కొంతమంది క్షుద్ర పూజలు చేపించేసి దాన్ని ప్రేరేపించి ఆత్మ ఎలా ఉంటుందంటే అమ్మ, ఉదాహరణకి 30 ఏళ్ళకి ఇప్పుడు 60 ఏళ్ళు రాసున్నవాడు 30 ఏళ్ళకి చనిపోతే ఈ మిగతా 30 ఏళ్ళనే ఈ యొక్క జీవితం ఒక కారణం లేకుండా తిరుగుతూ ఉంటాడమ్మా. వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆశ చూపిస్తారు, క్షుద్ర పూజలు చేసేవాళ్ళు. ఏమని, నిన్ను మీ వాళ్ళని బాగుపరుస్తామని, అలా చేస్తామని. వీళ్ళు విద్యార్హతలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు, మన శాసన గ్రంథాల్లో రాసి ఉన్నాయి అవన్నీ. అలా చేసిన వాళ్ళకి ఇది ఆశపడేసేసి వాళ్ళకి కావాల్సిన పనులు చేయించడానికి ముందుకు వెళ్తుందని కూడా రాసున్నారు. అలా ఉన్న ఆ తరుణాన్ని ఇప్పుడు సాధువులు కానీ, నాగసాధువులు కానీ, గురువులు కానీ, ఇంకేదన్నా యోగులు కానీ, మునులు కానీ చేసేది ఏంటంటమ్మా, ఈ యొక్క చనిపోయిన ఈ గాలిని శరీరం వదిలిపెట్టిన తర్వాత పరమాత్ముడి దగ్గరికి చేరాలి, మంచుకో చెడుకో. పరమాత్ముడు ఏం చేశాడో నియమ నిబంధనల కోసం అని చెప్పి నా దగ్గరికి రావాలంటే ఆయన ఏమి చేస్తాడో అన్న భయానికి పారిపోతున్నారని చెప్తూ ఉంటారు కదా. ఒక శరీరం వదిలిపెట్టినాక పూర్తి చేసిన తర్వాత నిన్ను నీ వాళ్ళందరూ తీసుకెళ్ళేసేసి వదిలిపెట్టాక నీ ఇంటికి చేరాలి అందరు కదా. ఈడ 6 అయిపోయిన తర్వాత ఆ ఆత్మ ఏదైతే ఉంటుందమ్మా, ఆ శ్మశానంలోకి వెళ్ళాక అందరూ వెళ్ళిపోతూ ఉంటారు వెంబడి. ఎందుకంటే మళ్ళీ 6 అయితే శ్మశానం చీకటి అయిపోతుంది. కానీ శివుడు మాత్రమే ఉంటాడు ఆడ ఆజ్ఞలో. శివుడిని చూసి కూడా భయపడుతున్న గాలి ఉన్నది, భయపడతారు, ఎందుకంటే కొత్తగా కనబడతాడు కదమ్మా. అప్పుడే శివుడు చెప్తాడు, నాయన మరి నేనే పుట్టించుకుంది నిన్ను, నేనే పరమాత్ముడిని అని చెప్తే నమ్మకుండా ఉన్న ఆ తరుణంలో పరమాత్ముడి కేశాలన్నీ వదిలిపెట్టి నాట్యం చేస్తాడు. ఇది కూడా రాస్తుంది. మనం ఒకరోజు ఈ టాపిక్ తీసుకుందాం, పెద్ద టాపిక్ ఇది. తండ్రి బాగా నాట్యం చేస్తూ ఉంటాడు, చేస్తే ఈయన ఎవరో విచిత్రంగా ఉండి ఆడుతున్నాడు అది ఇది అని చెప్పేసి వీళ్ళు నవ్వుతుంటే అప్పుడు నా పిల్లలు మీరు మళ్ళీ పుట్టించుకుంటాను అన్న ఆ తరుణం ఉంది. ఈ ఆత్మల బలం ఎలా వచ్చిందంటమ్మా, ఒక వ్యక్తికి తీరని కోరికలు కానీ, తీరని ఆలోచనలు కానీ తీరుస్తానని వేరే వాళ్ళు ఇచ్చిన హామీలకే వీళ్ళు లోన్ అవుతూ ఉంటారు. అంటే వాళ్ళకి అవకాశాలు ఇస్తే వాడు దాన్ని మార్చుకుంటూ ఉంటాడు. క్షుద్ర పూజలు అంటారు వీటిని. పవిత్రమైన వాడు చేయడు తల్లి ఇవన్నీ. పవిత్రమైన వాళ్ళు చేసేది ఒకటే ఒక పద్ధతి, ఏంది, మీరు ఈ విధంగా ఉన్నారు, ఈ విధంగా ఉండండి, గుడి దగ్గరికి వెళ్ళి ఇంకెక్కడ ఉంటే మీరు మళ్ళీ పుట్టవచ్చు, ఇదే వాళ్ళు చేసేది, అంతే కదమ్మా. క్షుద్ర పూజలు చేసే వాళ్ళకి ఆత్మలతో పని, దైవ పూజలు చేసే వాళ్ళకి కాదు. కాబట్టి అలాంటి వాళ్ళు నా దగ్గర చాలామంది వచ్చిన వాళ్ళని దైవానికి అప్పచెప్తున్నాం మేము, ఇప్పుడు మంచిగా ఉండాలి, బ్రతకాలి అని చెప్పి. నీ శరీరం నీ కంట్రోల్లో ఉండి దైవ చింతనలో ఉంటే ఏ దయ్యాలు ఏ భూతాలు ఎందుకు వస్తాయి తల్లి, అవునా కదా. నీవు వీక్ ఉన్నప్పుడే వస్తాయి అవన్నీ. అది ధర్మ విషయాలు. స్వామీజీ, సాధువులకి అలాగే అఘోరాలకి నాగసాధువులకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, వాడు ఏం చేస్తారు, వీళ్ళకి సంబంధించిన అనేక సందేహాలు నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు నా తల్లి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.